హాయ్ గైస్, ఈరోజు మీకోసం ప్రీమియర్ షో ప్లస్ ఫ్యాన్ షో 1AM షో రివ్యూ ఇచ్చేదానికి వచ్చిన. ఇవైతే షాజిత్ర థియేటర్, ఆ పక్క రవి థియేటర్. షాజిత్ర రవి, ఒక బ్యానర్లో ఆ పక్క సునీల్ థియేటర్. పెద్ద కట్టౌటే పెట్టినారు. ఇంకా ఏమో జనం అలా వస్తే రివ్యూ అడగం. బ్యానర్లు అయితే బాగా చేస్తున్నారు, బాగా పెట్టినారు. చూడండి, ఇది పబ్లిక్ టాక్ ఎట్లుంటుందో. ఇది వీడియో పొద్దున్నే వచ్చేస్తుంది, పెట్టేస్తా. టైం ఎంత ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకా 6 లోపల పెట్టేస్తా, సరేనా? ఇది వస్తారు ఇంకా బయటకు వస్తే పబ్లిక్ టాక్ అడిగేసి ఎట్లా చూద్దాం. ఫ్యాన్స్ కష్టాలు చూపిస్తారు చూడండి. మిడ్ నైట్లలో వచ్చేసి ఆడంటే ఆడ రోడ్ల మీద ఆడంటే అట్లా పనుకునేసి వీళ్ళ కష్టాలు ఎంత అంత కాదు. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ కష్టాలు హీరోస్ అర్థం చేసుకుని దాని కొంచెము వాళ్ళకి ఏదన్నా ఒక అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ థియేటర్ల దగ్గర ఏదన్నా ఒక అరేంజ్మెంట్, ఒక చిన్న హౌస్ లాగా, లేకపోతే వాళ్ళకి వాటర్ సంథింగ్ ఫుడ్ ఆ విధంగా ఇస్తే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత కష్టపడి ఇట్లా అంతా ఆడంటే ఆడ పనుకుంటారు. రాత్రిలో వచ్చేసింటారు ఫ్యాన్ షో, ప్రీమియర్ షోకి. కష్టాలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అంకుల్ జనాలు అయితే వస్తూ ఉన్నారు, ఇంకా ఉన్నారు. మ్యాక్సిమం కవర్ చేసేదాన్ని ట్రై చేద్దాము. చూడండి పేపర్లు ఎగరేస్తాను. ఇప్పుడు వస్తా ఉంటారు 5AM షో, ఫ్యాన్ షోకి వస్తా ఉంటారు. అంతా పెద్ద పెద్ద బ్యానర్లే పెట్టేస్తారబ్బా. ఇది హైలైట్, మంచి పెద్ద బ్యానర్ పెట్టినారు. క్లారిటీ కూడా బాగుంది. ఇంకా వస్తూ ఉంటారు పబ్లిక్. టైము 4:30, కరెక్ట్ 4:30. పిల్లలు హంగామా చూడండి, నాయలు దవాసాలు పట్టుకుంటారు. అంతా పిల్లలే బా స్వామి, అంతా పిల్లలే. 2-3 స్ట్రీట్లు చింగా పెట్టించుంటే బాగుండు. ఒక టవాస పెడతాడంట చూడండి. ఆయన తగ్గేదే లేరా, పెడతారా? వీడు చేసిన పని నేను కంపల్సరీ పెడతా. ఆయనకి పెట్టకూడదు అనుకోండి, ఎంతసేపు పెట్టేస్తాను. ఆవిడకి చూసాను సినిమా స్టోరీ చెప్తా. సర్లే చెప్పు, ఏమేమి ఉండే ట్విస్ట్లు, ఏమి నువ్వు చెప్తా. అది ఆ గెటప్, అది శివ్ అట్లా ఎందుకు వేసినాడు? అది వాళ్ళ భార్య కడుపుతూ ఉంటుంది, అందుకని నా కూతురు పుట్టాలని గట్టిగా అమ్మవారిని కోరుకుంటాడు. అందుకని ఇట్లా ఇట్లా పోతాడు. అట్లా వేస్తాడా గెటప్? మళ్ళీ రిచ్ అయిపోతాడా? ఆల్రెడీ చూసాను కదా 9:30 నిన్న రాత్రి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 5AM షోకి వచ్చినావా? ఏ ఊరిని ఇది? మదనపల్లినా? ఇంకా ఏమేమి ఉంది? కొన్ని ఏమన్నా చెప్పు, ట్విస్టులు అన్నీ చెప్తా. షికావత్కి మీరు నా దగ్గర నుండి సరుకు తీసుకోండి, మరి నీకు మొత్తం నేను ఏం చేయకుండా మీకు ఏమన్నా చేస్తాను అని చెప్తే గట్టిగా మాట్లాడు అని చెప్పినాడు. కానీ షికావత్ సార్ ఎంత ట్రై చేసినా దొరకలేదని షికావత్ సార్ డూప్లికేట్ పట్టుకుంటాడు. ఆ డూప్లికేట్ అని తెలిసినాక షికావత్ సార్ చనిపోతాడు, దాంట్లో దుంకి కాలిపోతాడు. అవునా? మొత్తానికి పార్ట్ 3 కూడా ఉందంట కదా? పార్ట్ 3 ఉంది. మళ్ళీ శ్రీవల్లి ఉంటుందా? చచ్చిపోతుంది. ఎవరో చచ్చిపోతా చూడు, ఎర్రచందం దుంగల పైన కలిసారు. ఎవరాడా? అది పుష్పని. నేను పోతా పుష్ప సరుకు కోసం సారీ అని చెప్తాడు. ఎవరు వాడు? వన్ పేరు గుర్తురాడన్న, వన్ MP టీనో ఏందో అంటారు కానీ దాంట్లో. వాడు పోతాడు, పోలీసులు పట్టుకునేస్తారు. అప్పుడు చనిపోతాడు. రిచ్ అయిపోతాడా పుష్ప? అది పార్ట్ 1లోనే రిచ్ అయిపోతాడు. ఇప్పుడు పార్ట్ 2లో ఏముంటుంది? పార్ట్ 2లో హీరోస్ వాళ్ళ పక్కన వాడు ఉంటాడు, ఫ్రెండ్ క్యారెక్టర్ వాడు ఉన్నాడు. ఇంకా హీరోయిన్ శ్రీవల్లి ఉంది, పాటలు ఉన్నాయి. కిస్సిక్ పాట ఎప్పుడు వస్తుంది? ఇంటర్వెల్ ముందు లాస్ట్లోనా? ఎన్ని పాటలు ఉన్నాయి మొత్తము? 5 ఉన్నాయా? ఏది డబ్బులు పడతాయి, కిస్సిక్ ఒకటి, పుష్ప పాట ఒకటి, నిన్న వచ్చింది ఫీలింగ్స్ అగ్గిరగవా ఫీలింగ్స్. 5 పాటలు ఉన్నాయి, మొత్తం 5 పాటలు ఉన్నాయి. అంతేనా? ఇంకా ఏమన్నా చెప్పేట్టుగా చెప్పు. సినిమా ఇంట్రెస్ట్ ఉండదు అంటావా? సరే, ఇప్పుడు పెట్టేస్తారని ఇది యూట్యూబ్లో రీ. ఏం కాలే, టికెట్లు అమ్ముతాండ్రు పోయా. ఎవరికైనా కావాలా చూడండి. 500 అంట, 500 అంట టికెట్ అమ్ముతాండ్రు. పిల్లలు కోసం పెద్దోళ్ళే. పిల్లలు స్టంట్లు అంటా చేస్తున్నారు. యూట్యూబ్లో పెడితే ఆడ పోతుంది అని చెప్పి పెట్టాలి.
సౌండ్ పెట్టట్లా ఏడన్నా యూట్యూబ్లో ఏమన్నా పంచాయతీ అవుతుందేమో అని. 4:40 అయినా ఇంకా బయటికి రాలారా? ఎప్పుడు వస్తారు ఇల్లు? సాయిచిత్ర రాలా, ఈ పక్క రాలా? అడుగుతాను టికెట్లు కావాలని. వీళ్ళు ఎవరో తెలుసా? మిక్స్ కాలేజ్ వాళ్ళు. అప్పుడు డ్యాన్సులు ఏమన్నారు 2 వాళ్ళే. ఎవరు రాలేదా? చూడండి స్వామి, ఇంకా మీరే లెక్క చేసుకోండి ఏమాత్రం హంగామా ఉందో. పిచ్చి పిచ్చి ఫోటోలు తీస్తే దెబ్బలు పడదు. లేదు బ్రో, టికెట్లు ఉన్నాయి కాళ్ళు నడదాడు. ఓ టికెట్ కావాలా అంటాడు బ్రో, ఫ్రెండ్స్ రాలా అంటాడు. ఇంకోటి నా దగ్గర ఉంటాయి అంటాడు. ఏందిరా ఇది బాబు వీళ్ళకి రోదా. బుద్ధిగా ఒక టికెట్ బుక్ చేసుకుని రావాలా, అది బాగుంటుంది జెన్యున్గా. టికెట్లు కావాలని ఒకటి అడుగుతా ఉండే అని చెప్తే ఆడిపోరు అమ్ముతాను. ఏం చేస్తావు? ఏం పని ఏదైనా ఇంకా రాలా? 4:40 అయింది. ఎంతసేపు రా సినిమా? 3:30 గంట పెట్టేసినాడా ఏమో. మరీ దారుణంగా ఉంది. 4 గంటలు పెట్టినాడేమో. 1 గంటకి స్టార్ట్. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. 3 అయిపోయి 4 రావాలా? 4 రాలేదా? 4:30 అయిపోయింది. 4:40 అయిపోయా. ఓరేమ్మా జనాలు ఏముండారు రా. కార్లు వస్తుండాయి. పుష్ప అంటే ఇంకా రిచ్ కదా, అందుకని రిచ్గా కార్లు వస్తున్నాయా. పుష్పరాజ్ స్టేటస్ చూస్తాడు, ఒక స్టోరీ చూస్తాడు. మంచి బ్రాండ్ ప్రమోషన్ భలే చేసినారు. 25 బ్రాండ్లు గులాబ్ అయిపోయినారు. అది హైయెస్ట్ భారీ గులాబ్. అది జనాలే మర్చిపోను అంతా గుర్తుకుంది. కిరణ్ బోరం వచ్చినప్పుడు కొట్టినారు, ఇంకా నొప్పి పోలా. మర్చిపోను ఎప్పటికి. రవి థియేటర్ వాళ్ళు గుర్తు పెట్టుకుంటా. ఇప్పుడు నా ఛానల్ 87K అయినారు. దగ్గరలో 100K అవుతారు. వాళ్ళు చెప్దాం. ఇంకా రాలా బయటికి నా కొడుకులు ఎవరు రాలా. వీళ్ళు బయటికి వచ్చి రివ్యూ ఇస్తే మనం వెళ్ళిపోవచ్చా? ఎవరు రాలా, ఎవరు రాలా. ఇంత పొద్దున్నే లేడీస్ కూడా వచ్చినారు రా. ఇంత పొద్దున్నే వచ్చినారు. ఎంతవరకు రాలా బయటికి. పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ దిగినారు చూడప్ప. ఇంట్లో అమ్మోళ్ళు పిలుచుకొచ్చినారు చూడు మా పిల్లలకి. అది పేపర్లు ఎత్తుకొచ్చినారు చూడు మామ, కనిపిస్తుంది. ఏంది మామ ఇది? ఇంట్లో పిల్లలు అమ్మోళ్ళు పిల్లల్ని పిలుచుకొచ్చి పేపర్లు ఎత్తుకొచ్చి ఎగిరేసేదానికి సరిపోయింది రా. ఇది పిల్లలు ఏమో వచ్చి ఇస్తే పబ్లిక్ టాక్ ఇస్తా, లేదంటే ఇంకా నా టాకే. ఇంకా ఇది ఇట్లే వీడియో పెట్టేస్తావు. ఫుటేజ్ ఆల్రెడీ ఒకటి ఇచ్చినాడు, అదే సరిపోతుందిలే. ఎవరు రాలా. ఇంకా జనాలేం పోతా ఉంటారు. లేదు ఎవరు లేదు. ఆ పక్క సునీల్ నా థియేటర్. ఇంకా ఆ పక్క పోదాం పని. ఇంకా రాలా ఎవరు. సరి అడగామంటే అయిపోయింది. తొందర అయితే వస్తా ఉంటారు. ఎక్స్ట్రా ఉన్నాయి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి అడగదామా? లేదు లోపల ఇంకా పంపిన వాళ్ళు వీళ్ళంతా జనాలు. ఎప్పుడు రా పుష్ప వస్తాము? వస్తాండ్రు ఎవరినైనా అడగదాం. ఒకరిని బాడిగేసి ఇంకా వెళ్ళిపోదాం లోపల. టైం లేదు నాకు కూడా. సారీ ఫ్రెండ్స్, పబ్లిక్ టాక్ అని చెప్పి అడగలేకపోయినా. టైం నాకు సరిపోలా. అడుగు టికెట్ అనుకుంటాను. మా నాన్న వనబల్లి మస్తు అన్న వాసినాడు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే వరకు పర్ఫార్మెన్స్ బాగా వస్తున్నారు. కానీ డ్యూరేషన్ కొంచెం తగ్గింటే బాగుంటుంది. అదొకటి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమన్నా పంపించారు. పొద్దున చేసినాడు. డిస్కనెక్షన్ అయితే నడుస్తుంది. ఇంకా పబ్లిక్ టాక్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. సరే బాయ్.